హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 67 భాగాన్ని వినిద్దాం. ఓ ఈ అబ్బాయా, నిజమే తన మొహం కలగా ఉంటుందే, చేస్తాడా అని అడిగారు నా వైపు చూస్తూ. తెలీదు అన్నట్టు తలూపి, తనకి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటాను, బట్ ఒకసారి అడుగుతాను అన్నాను. పిలిచి అడగచ్చు కదా, తనకిష్టమైతే ప్రాక్టీస్ తనతోనే మొదలు పెట్టచ్చు అన్నారు. అంతమంది మధ్యలో అడిగితే తను మొహమాట పడతాడేమో అని నేను ఆలోచిస్తుంటే నేను పిలుచుకొని వస్తానని ఎగురుకుంటూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఎంత కోపం వచ్చిందో నాకు. మొహం వెంటనే మాడిపోయిన మసాలా దోశ చేసి నించున్నాను. బయటికెళ్ళి మేడం పిలుస్తున్నారు అని చెప్పినట్టుంది. తను ఎందుకు పిలుస్తున్నారో తెలియక లోపలికి వచ్చాడు రిషి. మీకు డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా అని తన పేరు ఏంటి అన్నట్టు నా వైపు చూశారు మేడం. రిషి చిన్నగా చెప్పాను. ఇంట్రెస్ట్ అంటే అన్నాడు అర్థం కాక. అదే చూడ్డం ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది, రోజు వచ్చి కూర్చుని చూస్తున్నారు కదా, చేయడం గురించి అడుగుతున్నాను అన్నారు మేడం. నాకు డ్యాన్స్ రాదు మేడం నవ్వుతూ చెప్పాడు రిషి. జస్ట్ ఒక 2 minutes రాముల వారి వేషం వెయ్యాలి, మీ చెల్లి సీతలా వేస్తుంది. అయినా అందులో ఎంబారెసింగ్గా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదులేండి. నేను మా ఆయన ఇద్దరం ఎన్నోసార్లు అన్నా చెల్లెలుగా చేశాం. నాట్యంలో అలా ఏమీ ఉండదు అని మేము ఎక్కడ ఫీల్ అవుతామో అనుకుంటూ ముందే చెప్పేశారు మేడం. సరిపోయింది అనుకున్నాను నేను. చెల్లి అంటున్నా ఖండించడేంటి, కోపం వస్తుంది రిషి మీద నాకు. నాకు డ్యాన్స్ రాదండి, రోబో డ్యాన్స్లా ఉంటుంది, కాళ్ళు చేతులు కూడా సరిగ్గా కదపలేను, సారీ అన్నాడు రిషి. నాకు తన మీదున్న కోపం కాస్త పగ ప్రతీకారం కింద ఎవాల్వ్ అయింది ఒక్క నిమిషంలోనే. లేదు మేడం, అలా చెప్తారు కానీ బాగా చేస్తారు. కావాలంటే నా దగ్గర ప్రూఫ్గా మా కాలేజ్ టైంలో తను చేసిన డ్యాన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అన్నాను. మరి వచ్చినప్పుడు ఎందుకు రాదని చెప్తున్నారు? ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, జస్ట్ 2 minutes అంతే. సీతా కళ్యాణం ఎపిసోడ్ ఎంత అందంగా చేసినా రాముల వారు సీతమ్మ వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళు కలగా కనిపించకపోతే డ్యాన్స్ చూసే ఇంట్రెస్టే రాదు అని లాక్ చేసేశారు రిషిని. అసలే నో చెప్పలేని మొహమాటస్తుడు కదా, ఏమీ చెప్పకుండా తటస్థంగా ఉండిపోయాడు. మేకప్ వేసి చూద్దాం, మీకు నచ్చితేనే చేయండి, లేదంటే లేదు అని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు మేడం. మొహమాటానికి ఒప్పుకున్నాడు రిషి పాపం. ఇది జస్ట్ బేస్ మేకప్ మాత్రమే, మేమే ఎవరో ఒకరం వేసేస్తాం, మీకు నచ్చితే లుక్ టెస్ట్ చేద్దాం, నేను మేకప్ ఆర్టిస్ట్ని పిలిపిస్తాను అని ఆవిడ దేవుడికి దండం పెట్టుకుని ఫౌండేషన్ నుండి మేకప్ వేయడం స్టార్ట్ చేశారు రిషికి. దూరంగా నుంచొని నేను చూస్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం దగ్గరికి వెళ్ళిపోయి తను వేయడానికి ట్రై చేస్తుంది. నా కళ్ళకు కానీ పవర్ ఉంటే ఆ పిల్ల భస్మం అయిపోయేది, అసలు అంత మండుతుంది నాకు. కానీ అది ఆ పిల్ల మీద కోపం కాదు, రిషి మీద. నన్ను చెల్లి అని ఎలా అంటారు అసలు? మేనస్ ఉందా లేదా ఈ మనిషికి అని నేను రుసరుసలాడుతుంటే మేకప్ పూర్తి చేసి అక్కడే ఉన్న నగలేవో అప్పటికే సెట్ చేసి రిషికి చూపించి, వావ్ చాలా చాలా బాగుంది, అసలు మీ ఇద్దరు పక్కన నించోండి అని మా ఇద్దరి వైపు చూస్తూ చెప్పారు. మొహం మార్చుకుని వెళ్ళి నించున్నాను నేను. మా ఇద్దరి మధ్య హైట్ డిఫరెన్స్, ఆ మేకప్ కూడా రిషికి బాగా సూట్ అవడం వల్లనేమో కానీ మరీ రాముల వారు అంత అందంగా కాకపోయినా ఓ మోస్తారు కలగానే ఉన్నాం. ఆయన పెళ్లి ఆల్బంలో మేమిద్దరం పక్కపక్కన నించోవాలని నేను అనుకుంటుంటే ఈ మనిషి అన్న చెల్లిని చేసి నించోబెట్టాడు అని చంపేసేలా చూశాను రిషి వైపు. దూరం నుండి మా ఇద్దరికి ఒక 2 ఫోటోలు తీసి చూపించి చాలా బాగుంది అని తెగ మురిసిపోయింది ఆ మేడం. 2 minutes పార్ట్ అంతే, చేస్తారా ప్లీజ్? పెద్దగా మూమెంట్స్ కూడా ఏమీ ఉండవు, పెళ్లిలా జరుగుతుంది. పెళ్ళి అంటే తాలిబొట్టు అవి ఏమి ఉండవు, దండలు మార్చుకుంటారు, అదే పెళ్లిగా పరిగణిస్తాం అని ముందే డౌట్స్ రాకుండా చెప్పేసింది. సరే అన్నట్టు తలూపాడు రిషి. సరే రేపు నుండి ఒక అరగంట ప్రాక్టీస్కి రాగలరా అని అడిగాడు. రిషి వైపు చూస్తున్నాను. వస్తాను మేడం అన్నాడు రిషి. థ్యాంక్ యూ రిషి అని మేకప్ రిమూవ్ చేసి రేపు కలుద్దామన్నారు నాతో. సరే అని తలుపు వచ్చేస్తాను నేను. నా వెనకే సుబ్బు అని పిలుస్తూ వచ్చాడు కానీ పట్టించుకోలేదు నేను. ర్యాపిడో బుక్ చేసుకుని నించున్నాను వెళ్ళిపోవడానికి. బండి తీసుకొచ్చి నా ముందు పెట్టి దా అన్నాడు. రాను. ఏమైంది? ఏం అవ్వలేదు, నేను రాను, నువ్వు వెళ్ళిపో అన్నాను కోపం తన్నుకొస్తుంటే. ఈ టైంలో ఎలా వెళ్తావు సుబ్బు, రోజు ఇద్దరం కలిసే కదా వెళ్తాం అన్నాడు. ప్రతిసారి ఈ చెల్లికి తోడుగా నువ్వు రావక్కర్లేదులే అన్నయ్య, నేను వెళ్ళగలను అన్నాను ఉక్రోషంగా. మౌనంగా ఉన్నాడు. ఏం మాట్లాడటం లేదు చూడు, అంటే నేను నిన్ను అన్నయ్య అని పిలిచినా నీకు ఓకేనా అని అరిచాను కోపంగా. మౌనంగా అన్నాడు. ఏది మాట్లాడకు రిషి, నీకన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు నటించు, చాలా థ్యాంక్స్ అసహనంగా చెప్పి తనని బ్యాగ్తో
పక్కకు తోసేసి ర్యాపిడో అతనికి ఓటీపీ చెప్పేసి కూర్చున్నాను బైక్ మీద. వెనక రిషి ఫాలో అవ్వడం రేర్ వ్యూ మిర్రర్లో కనిపిస్తుంది. అయినా ఏం మాట్లాడు, ఎప్పుడు మాట్లాడు, చెట్టులో అలా నించుని ఉంటాడు అంతే. అయినా నాకు కోపం వస్తుంది ఈ మనిషి మీద. ఐ హేట్ యు. వెనక్కి తిరిగి కోపంగా చెప్పాను రిషికి కనిపించేలా. ర్యాపిడో బైక్ డ్రైవర్ నవ్వుకోవడం కనిపిస్తుంది, కానీ నేనేం చేయను, నాకు కోపం అంతే ఎక్కువ వచ్చేస్తుంది. మరి అతనికి పే చేసి మెట్రో టికెట్ తీసుకుని వెళ్ళి నించున్నాను ట్రైన్ కోసం. బైక్ మెట్రో స్టేషన్ బయట పెట్టేసి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు రిషి. ఏం మాట్లాడలేదు నేను తనతో. ఇప్పుడు మెట్రో ఎందుకు, నేను తీసుకుని వెళ్తాను కదా అన్నాడు రిషి. అక్కర్లేదన్నయ్య, నాకు మెట్రో చాలా సేఫ్గా అనిపిస్తుంది. నేను మెట్రోలోనే వస్తాను, నొక్కి ఒక్కాలించి మరీ చెప్పేశాను. కావాలని ఇలా చేస్తున్నావు కదా, కళ్ళలో నీరు తిరిగిపోతుంటే అడిగాను రిషిని. ముందు బాధ తక్కువే ఉంటుంది సుబ్బు, దాన్ని ఇంకా ఇంకా ప్రొలాంగ్ చేస్తే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది అంటాడు రిషి. అంటే అంటే ఏంటి, నువ్వు నన్ను అని నేనేదో చెప్పబోతుంటే నోటికి అడ్డంగా చేయి పెట్టేసి లెట్స్ నాట్ కంటిన్యూ దిస్ టాపిక్ సుబ్బు అన్నాడు. నువ్వు నన్ను సుబ్బు అని పిలవకు, నాకు చాలా చాలా కోపం వస్తుంది అని తనకి చెప్పి వెళ్ళిపోయాను మెట్రో లోపలికి. ఏంటి అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు, గొప్ప గేర. అయినా నాకు సిగ్గు లేకపోతే సరే. ఆయన ఏదో లెటర్ రాశాడంట, నేనేమో ఎగురుకుంటూ తెల్ల ఏనుగులాగా ఆకాశానికి నిచ్చెన వేశానంట. అంతా నా కర్మ అని తలబాదుకుని కూర్చున్నాను. కొంచెం దూరంలో రిషి ఉన్నాడు. కాళ్ళు కనిపిస్తున్నాయి, అవి తనవే అని నాకు తెలుసు, కానీ తలెత్తి చూడలేదు నేను. సిగ్గు లేకుండా సిద్ధార్థని మర్చిపోయింది, అలానే ఇంకా మంచోడు వస్తే నన్ను మర్చిపోతుంది అని అనుకుంటున్నాడా అని తీవ్రంగా ఆలోచించేసరికి బోనస్గా తలనొప్పి వచ్చేసింది. అలా అనుకోడు మన రిషి కదా అని ఒకవైపు అనిపిస్తుంటే, మంచోడైతే కష్టంలో సహాయం చేస్తాడు కానీ తన జీవితాన్ని కష్టాలమయం చేసుకోడుగా అని ఇంకొక సైడ్ ఆలోచన వచ్చింది. ఇన్ని ఆలోచనలు, తలనొప్పులు, విసుగు, చిరాకు మధ్యలో నా స్టాప్ వచ్చింది. నేను దిగి బయటికెళ్ళి ఇంటికి నడక మొదలుపెట్టాను. ఇంటి కేసు నా దగ్గర లేవు. నేను వచ్చేటప్పటికే వీళ్ళు ఎలాగో ఉంటారు కదా అని తెచ్చుకోలేదు. ఏడిసినట్టే రిషి నా వెనక ఉన్నాడు. మంజు అక్క ఇంకా రాలేదు. ఇంకేం చేసేది లేక వెళ్ళి మెట్ల మీదకి వచ్చున్నాను. నా వెనకే వెళ్ళి ఇంటికి ఓపెన్ చేసి దా సుబ్బు అని వెళ్ళాడు రిషి లోపలికి. వెళ్ళలేదు నేను. ఫుడ్ ఆర్డర్ చేసుకుని అది వచ్చినంత వరకు కూర్చున్నాను మెట్ల మీద. ఆ ఫుడ్ పార్సల్ రాగానే తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. అప్పటికే ఫ్రెష్ అయ్యి మెడిటేషన్ చేసుకుంటున్నాడు రిషి. నా బీపీ పెంచి నువ్వు మెడిటేషన్ చేసుకోవడం ఎందుకు అని కొనుక్కుంటూ వెళ్ళిపోయాను నా రూమ్లోకి. స్ట్రెస్ ఈటింగ్ అంటే ఏంటి అని ఎవరినైనా అడిగితే ఒక దోశ కూడా పూర్తి చేయలేను నేను ఒక కోంబో చికెన్ బిర్యానీ ప్యాకెట్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం అనేది చెప్తాను. వాడిచ్చిన స్టార్టర్ బిర్యానీ కడుపులోకి పోయాక కానీ మనశ్శాంతి రాలేదు. ఆ అమ్మమ్మ నుండి ఫోన్ వస్తుంటే కవర్స్ బిన్లో పడేసి వచ్చి లిఫ్ట్ చేశాను. మామూలుగా అన్ని విషయాలు అడుగుతుంది, నేను మామూలుగానే చెప్తున్నాను. ఎప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ గురించి అడిగిందో సడన్గా ఏడుపు వచ్చేసింది నాకు. నేను ఎవరికీ నచ్చను, ఎవరూ నన్ను ఇష్టపడట్లేదు, ఏదో తప్పక భరిస్తున్నారు కానీ టైం వస్తే అందరూ దూరం పెట్టేస్తారు అని ఏడుపు మొదలుపెట్టాను. వెక్కిళ్ళు, ఆయాసం అన్నీ కలిపి వచ్చేస్తాయి ఏడుస్తుంటే. ఏమైందే నీకు, ఆ ఏడుపేంటి అని కంగారు పడిపోయింది అమ్మమ్మ. ఎవరూ నాతో బాగా ఉండట్లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు నాకు అని నేను ఇంకా పూర్తి చేయకుండానే నేను నెత్తిన పెట్టుకొని తిరగడం లేదు అంది వెటకారంగా. ఓయ్ కోపిష్టలక్ష్మి అన్నాను కోపంగా. మరేంటే నీ వెటకారం, నేను ఇంకా నీ పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామని అనుకుంటుంటే నువ్వు ఇంకా చిన్నపిల్లలా మాట్లాడతావేంటి అసలు? నిన్ను గారాబం చేయడానికి వాళ్ళేం మీ అమ్మ నాన్న కాదు, ఏం చేసినా నెత్తిన పెట్టుకోవడానికి. వాళ్ళేం నీ సొంత వాళ్ళు కాదు. నీకు రిషికి మంజుకి ఏదో గొడవైందని నాకు అర్థమైంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రిషి నీ సొంత చుట్టం కాదు, సొంత మేనమామ కొడుకో మేనత్త కొడుకో కాదు. మంజు నీకు రక్తం పంచుకొని పుట్టిన అక్కేమీ కాదు. వాళ్ళ నుండి నువ్వు నీకు నచ్చినవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు వాళ్ళ నుండే కాదు, ఎవరి నుండి చేయకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీ హ్యాపీనెస్ నీ చేతిలోనే ఉండాలి. వాళ్ళు నిన్ను ఇష్టపడలేదు, భరిస్తున్నారని ఫీల్ అవ్వకూడదు. ఒకవేళ ఈ చిత్ర సుబ్బలక్ష్మి అనే క్యారెక్టర్ ఉన్న అమ్మాయి నిన్ను కలిస్తే తనని నువ్వు ఇష్టపడతావా, ఫ్రెండ్షిప్ చేస్తావా అనే ప్రశ్న నీకు నువ్వే వేసుకో. ఒకవేళ దానికి సమాధానం ఎస్ అని వచ్చిందే అనుకో, వేరే వాళ్ళు ఏమనుకున్నా నువ్వు పట్టించుకోకు. కానీ దానికి సమాధానం నో అని వస్తే ఆలోచన మొదలుపెట్టు. నీకే నువ్వు నచ్చలేదు అంటే మార్చుకోవాల్సినవి ఏవో ఉన్నాయనే కదా, అవి మార్చుకొని నిన్ను నువ్వు బెటర్ చేసుకుంటే అన్ని విషయాలు మామూలు అవుతాయి. నువ్వు వాళ్ళతో ఉండలేకపోతే చెప్పు,
ఈ కోత అయ్యాక వచ్చి ఒక 2 నెలలు ఉండి నీకు ఇల్లు తీసిపెట్టి అన్నీ అలవాటు చేసి వెళ్తాను. అంతేకాని అయ్యిన దానికి కాయిన దానికి గొడవలు పెట్టుకొని కుటుంబంలో గొడవలు తీసుకొని రాకు స్థిరంగా చెప్పేసింది. నువ్వురా అన్నాను ఏడుస్తూ. వస్తాను సరేనా, ఆ కోత అవ్వగానే వస్తాను. మన ఇద్దరం వేరే ఇల్లు తీసుకుని ఉందాం, ఓకేనా అంది. రిషి వాళ్ళతో గొడవలు పెట్టుకోకు పండు, మంచి వాళ్ళు తెలుసా, వాళ్ళమ్మ నాన్న నిన్ను కూతుర్లా భావిస్తారు. రిషి మంజు నీ పట్ల ఎంత ప్రేమగా ఉంటారు. చిరాకులు మనకి ఎలా ఉంటాయో ఎదుటి మనుషులకి అలానే ఉంటాయి. ప్రతిసారి వాళ్ళే తగ్గి మనకి సారీ చెప్పాలని అనుకోవడం తప్పు. మన వాళ్ళ కోసం ఒకసారి సారీ చెప్తే అరిగిపోతామా చెప్పు అంది అమ్మమ్మ. సర్లే బాధపడకు, కొంచెం కోపం తగ్గాక నిదానంగా ఆలోచించు. శ్రీజ ఫోన్ చేసిందా లేదా ఇంకా నీకు అంది. దేనికి? అక్క పడుకునే ముందే చేస్తుంది రోజు, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. అక్క దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉందట, ఇప్పుడే నాకు ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళకంటే ముందు నాకే చెప్పింది తెలుసా అంది. నిజానికి అమ్మమ్మ కూడా ఒక చిన్న పిల్లే. తన వాళ్ళకి ప్రాణం పెట్టేసి వాళ్ళు తనని అంత ఇష్టపడితే ఆకాశం ఎక్కేసేంత చిన్నపిల్ల. ఏంటది అన్నాను. చేస్తుందిలే, ఒక 15 గంట ఆగు అని అమ్మమ్మ అంటున్నప్పుడే కాల్ వచ్చింది శ్రీజ అక్క నుండి. కాల్ వస్తుంది అన్నాను. మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ ఫోన్ చేయి అని పెట్టేసింది. లిఫ్ట్ చేసి చో దగ్గర పెట్టుకోగాని సుబ్బు అంది అక్క. హా అక్క, గుడ్ న్యూస్. ఏంటక్క, ప్రెగ్నెంట్ అయిందా నేను అని ఆలోచిస్తుంటే వివేక్కి ఆన్సైడ్ ఛాన్స్ వచ్చింది అంది శ్రీజ అక్క. మరి నీ జాబు అన్నాను వెంటనే. నేను ఇక్కడేగా అంది. మరి బావ అక్కడ, నువ్వు ఇక్కడ ఎలా అక్క? లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయిపోదు అన్నాను ఆశ్చర్యంగా. మరి మీ బావ సిడ్నీ వెళ్తే నేను వైజాగ్లో ఉంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అవదా అంది శ్రీజ అక్క. అవ్వుద్ది, మరి నీకేం బాధగా లేదా అన్నాను. కొంచెం ఉంది, బట్ ఇది తన మంచి కోసమే కదా సుబ్బు. 6 నెలలు సర్దుకుంటే మీ బావ ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాడు. ఆ రెస్పెక్ట్ తనకు వస్తుంది, మంచిగా శాలరీ పెరుగుతుంది, మంచి పొజిషన్ వస్తుంది. అయినా తను ఎక్కడున్నా నా గురించి కాకుండా వేరొకరి గురించి ఆలోచించడానికి తెలిసినప్పుడు అది లాంగ్ డిస్టెన్స్ అయితే ఏంటి, షార్ట్ డిస్టెన్స్ అయితే ఏంటి, ఈ 6 మంత్స్ మనం లైఫ్లో అప్గ్రేడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందంటే ఇదే మంచిది కదా. అప్గ్రేడ్ అంటే శాలరీ పెరగడమా? అవును, శాలరీ పెరుగుతుంది. కొన్ని రోజులు దూరంగా ఉంటే చాలా చాలా క్లోజ్నెస్ వస్తుంది. ఆ 6 మంత్స్ టైంలో మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూసుకోవచ్చు. పాజిటివ్గా ఆలోచిస్తే ఇదంతా కూడా మంచిదే కదా అని నవ్వింది. అన్నాను ఆలోచిస్తూ. మీ బావ ఇంకా ఆఫీస్ నుండి రాలేదు, వచ్చాక కాల్ చేస్తాను అన్నాడు. కానీ నాకే కంగారు ఎక్కువై నీకు అమ్మమ్మకి చెప్పేశాను అంది నవ్వుతూ. ఆ మాట వినగానే చిన్నగా నవ్వి, మరి అత్తని మావయ్యని నువ్వు హ్యాండిల్ చేయగలవా అన్నాను. హ్యాండిల్ అంటే వాళ్ళు మారుతారనుకుంటే ఎంత కష్టమైనా పడచ్చు. ఈ నెలలో రాని మార్పు మళ్ళీ వస్తుందని నేను ఆశించను. కోడలుగా నా బాధ్యత నేను పూర్తి చేస్తాను. ఇక ఆవిడ ఎలా తీసుకుంటారనేది ఆవిడిష్టం అంది శ్రీజ అక్క. అన్నాను. మా అమ్మ అంటుంది ఒక మనవడనో మనవరాలనో ఇచ్చేస్తే వాళ్ళు సర్దుకుంటారు అని, కానీ ఎందుకో మనసు ఒప్పడం లేదు సుబ్బు అంది అక్క. అప్పటిదాకా హుషారుగా ఉన్న అక్క వాయిస్ సడన్గా డల్గా అయిపోయింది. దేనికక్క అన్నాను. అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వనంత వరకు నాకు విలువ లేదు. సడన్గా ప్రెగ్నెంట్ అయితే విలువ వస్తుందంటే అది నాకు నచ్చలేదు సుబ్బు. ఇంకేది ఇవ్వని విలువ నేను పిల్లల్ని కనగలనా లేదా అనే విషయం ఇస్తుందా? ఒకవేళ అలా ఇచ్చినా నాకొద్దు. నా పిల్లలు నాకు ఇష్టమైనప్పుడు కావాలి, వాళ్ళని నేను చూసుకోగలను అన్నప్పుడు కావాలి, వాళ్ళకి కావాల్సినవి నేను ఇవ్వగలను అన్నప్పుడు కావాలి. మా అత్తగారు మాట్లాడడానికో మామగారు బంగారం కొనడానికో నాకు పిల్లలు అక్కర్లేదు అంది శ్రీజ అక్క. చాలా కరెక్ట్గా చెప్పావక్క అన్నాను వెంటనే. మీ బావ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుండి టికెట్ బుక్ చేసుకుంటాడులే సిడ్నీకి. మేము అక్కడికి వచ్చి నీ దగ్గర ఒక 2 days ఉన్నాకే తను బయలుదేరుతాడు. బయటికి చెప్పట్లేదు కానీ నిన్ను బాగా మిస్ అవుతున్నాడు అంది అక్క. అంటే నువ్వు అవ్వట్లేదా? లేదు. అదేంటి అన్నాను మొహం చిన్నబుచ్చుకొని. నేను మిస్ అవుతున్నానని నేను ఇంట్లో ఆపేస్తే నీ లైఫ్ నువ్వెలా చూడగలవు? నేను నిన్ను మిస్ అయితే ఫ్లైట్ ఎక్కి 2 గంటల్లో నీ ముందుంటాను. కానీ మొన్న పిజ్జా చేశాను, ఆ రోజు మాత్రం బాగా మిస్ అయ్యాను అంది అక్క. రిషి కూడా చేశాడు 2 days బ్యాక్, అప్పుడు నాకు కూడా నువ్వే గుర్తొచ్చావు అన్నాను. తను ఇంకా బాగా చేస్తాడు కదా అని నవ్వి, తన పక్కనే ఉంటే ఫోన్ ఇవ్వు, తనకు ఒక మాట చెప్పేస్తాను అంది. సరే అని ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళి చూశాను. అప్పుడే బయట నుండి లోపలికి వచ్చి కీ పక్కన పెడుతున్నాడు రిషి. ఎక్కడికి వెళ్ళాడా అని కాసేపు అనుమానంగా చూస్తే చేతిలో బైక్ కీ ఉంది.
ఇందాక మెట్రో స్టేషన్లో బైక్ వదిలేశాడుగా, వెళ్ళి తెచ్చుకున్నాడేమో అని అనుకుని ఫోన్ టేబుల్ మీద పెట్టి కళ్ళతోనే చూపించాను. ఏంటి సుబ్బు అన్నాడు. ఫోన్ వైపు కళ్ళతో చూపించి వెళ్ళిపోయాను అక్కడి నుండి. ఎక్కడికో కాదు, వెనకొన్న ఫ్రిడ్జ్ దగ్గరికి. ఇందాక బిర్యానీ తిన్నాను కానీ నీళ్ళు తాగలేదు కదా, మళ్ళీ నా బాడీ షెడ్కి వెళ్ళిపోకుండా అవి తాగడానికి అంతే. ఆ ఫోన్ తీసుకుని పేరు చూసి శ్రీజాకతో మాట్లాడడంలో బిజీగా ఉన్నాడు. బోర్ కొట్టి టేబుల్ మీద ఉన్న రిషి ఫోన్ తీసుకుని అన్లాక్ చేసి రీల్స్ చూస్తున్నా. అన్ని లవ్ రీల్సే వస్తున్నాయి. అసలు ఈయన ఎలాంటి రీల్స్కి లైక్స్ కొడతాడో చూద్దామని యాక్టివిటీ ఓపెన్ చేసి చూస్తున్నా. అన్ని లవ్ రీల్స్, ప్రపోజల్ రీల్స్, మీమ్స్ ఇదే. సేవ్డ్లో సుబ్బు అని ఫోల్డర్ కూడా ఉంది. ఫోన్లో ఇవన్నీ పెట్టుకుని బయటకు మాత్రం తేలుకుట్టిన దొంగలా ఉంటాడు, దొంగ సొచ్చినాడు అని తిట్టుకుని ఆ ఫోల్డర్ కూడా ఓపెన్ చేశాను. నేను లైక్ చేసిన రీల్స్ ఏవైనా కనిపిస్తే సేవ్ చేసుకున్నాడు పాపం. అందులో నుండి నా ఇష్టాలని డీకోడ్ చేద్దాం అనుకున్నాడేమో, కానీ ఒక్కోసారి నేను రీల్ చూడకుండానే లైక్ కొడతానని తెలిస్తే గుండె ఆగుద్దేమో ఈ మానవుడికి అని నవ్వుకొని ఫోన్ పక్కన పెట్టేసి టీవీ ఆన్ చేశాను. తన కాలై ఫోన్ తీసుకుని నా ముందు పెట్టాడు. మొహం పక్కకు తిప్పుకొని టీవీ వైపు సీరియస్గా చూడడం మొదలుపెట్టాను. ఏంటి సుబ్బు ఇది, చిన్న పిల్లలా అన్నాడు రిషి. నువ్వు ఇంత అంకుల్ అని తెలియదులే రిషి, వెంటనే చెప్పేశాను. దేని కింద సీరియస్ అవుతున్నావు అసలు అన్నాడు. డోంట్ యూ డేర్ రిషి, నీకు తెలియదా నేను ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాను? తెలియకుండానే ఇందాక మెట్రో స్టేషన్లో అంత మోనోలాగ్ చెప్పావా అన్నాను తనని సోఫాలోకి తోసి. బక్కోడికి గట్టిగానే తగిలినట్టుంది పాపం అని మనసులో అనుకుని, దెబ్బ ఏమైనా తగిలిందా అని అడిగాను సీరియస్గా. లేదు అన్నాడు. నిజంగానేనా? అయితే ఇప్పుడు చెప్పు, తెలీదా నీకు? కావాలని నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు రిషి? డోంట్ టెల్ మీ దిస్ ఈజ్ ఫ్రాంక్. నిజంగా చంపేస్తాను. ఇది ప్రాంక్ చేసే మ్యాటర్ కాదు అన్నాను కోపంగా. ప్రాంక్ ఏంటి? ఇదేం ప్రాంక్ కాదు కదా అన్నాడు. అంటే నీకు నేనంటే ఇష్టం లేదా? బేరగా అడిగాను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.